బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ ఉంది, అదేంటో కవర్ చేసుకొస్తా అని వెళ్ళాడు మా తిరకాసనయ్య. ఆ మహానుభావుడు తీసుకొచ్చే బ్రేకింగ్ న్యూస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అయినా ఏడు చేస్తాం తప్పదు. ఇప్పుడు ఏటు పట్టుకొచ్చాడో ఏం రచ్చ చేస్తాడో చూద్దాం. తిరకాసనయ్య, తిరకాసనయ్య, అదేటనయ్యా ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందన్నావు, వెళ్ళలేదా? తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అని అన్నాడు కదన్నా గురజాడ సారు. అయితే మరి కండ పెరగాలంటే భోజనం చేయాలా లేదా? అందుకేనా భోజనానికి కూర్చున్నానా. సరే గాని ఇంతకీ స్పెషల్ ఏంటి? ఏమోనా, మా ఆవిడ ఏం వండిందో ఏం పెట్టిందో చూడాలా. ఓ ఏమో ఏందిదా? ఏటన్నా ఏటైంది? హలో, ఏ నా బాక్స్ లో ఉంటే కూర ఏంటదే? అవునా, ఆ కూర తింటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని తెలియదా ఏందా నీక? ఇదిగో బాబు, ఆ తలుపులు కాస్త వేసే నాయనా. నా గురించి కానీ ఎవరున్నా కానీ అడిగితే తిరకాసన్న లేడు, బీహార్ పోయాడు, ఒక 4 రోజులు దాకా రాడు అని చెప్పు. తిరకాసన్నయ్య, ఏమైంది అలా టెన్షన్ పడిపోతున్నావు? నా మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది జోగన్నా. ముందు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. అంత పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంటే కూల్ గా ఎట్టా ఉండమంటావనా? అరే అన్నయ్య, అసలు ఏం జరిగిందో ముందు చెప్పు. ఈ బాక్స్ లో ఏముందో తెలుసా నీకా? ఏముంది? చికెన్ కర్రీ ఉందన్నా, చికెన్ కర్రీ ఉందన్నా. చికెన్ అయితే లొట్టలు వేసుకుంటూ తినేయాలి గాని లాగుల్లో తొండలు దూరినట్టు అలా భయపడిపోతావు. ఏందా భయ, ఈయనెట్ట మాట్లాడతాడా? చికెన్ వండుకోవాలంటే కోడిని కొయ్యాలా లేదా? అవును. కోడిని కోస్తే ఏమవుతుందో తెలుసా నీకా? ఏంటవుద్ది? పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారనా? నీ తలకాయ, పోలీసులు ఇంకేం పని పాట లేదనుకుంటున్నావేంటి? అన్ని వివరంగా చెప్పాలి ఈయనకి. ఒకసారి అటు చూడు. ఎవరాళ్ళు? అంతర్జాతీయ టెర్రరిస్టులా? కాజోగన్నా, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగా? వాళ్ళు ఏమన్నా స్మగ్లింగ్ చేసే వాళ్ళు నాకు కనపడుతుంటారు నీకా? బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన పెద్ద మనుషులా ఏంటి? ఏందన్నా నువ్వా? 100 కోట్ల లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు అందరూ పాలిటిక్స్ లో చేరిపోయారు. కొందరు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? ఎందుకు పట్టుకుంటారు? మరి ఎవ్వల తిరకాసన్నయ్య వాళ్ళు? వాళ్ళిద్దరూ పేక్ కోసారంట జోగన్న. మరి పేక్ కొత్త అరెస్ట్ చేయకుండా ఉంటారా? అనా వాళ్ళు కోసింది కోడి పేకనా? కోడ్నా? కోడ్నా? అవును జోగన్న, వాళ్ళు కోడిని కోసారంట. ఆ తర్వాత దాన్ని కూర చేసుకొని తిన్నారంట. కోడిని కోస్తే అది పెద్ద నేరం అని చెప్పి 5 సెక్షన్లతో కేసు పెట్టారు. విన్నావు కదా? నువ్వు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఏం లేదు జోగన్న, వాళ్ళ నాయకుడి బర్త్డే రోజు ఆయన మీద అభిమానంతో వీళ్ళు కోడిని కోసి ఫ్లెక్సీ ముందు పెట్టారంట. అంతే, పోలీసు వాళ్ళు వచ్చారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేశారు, లోపలేసి ముసుగులు దుడిగారు. దిస్ ఈజ్ టూ మచ్, 3 మచ్, 4 మచ్. అందుకే జోగన్న, నా టిఫిన్ బాక్స్ లో చికెన్ కూర చూడగానే భయంతో గడగడ గడగడ ఉడుగు పుట్టేస్తుంది నాక. నీకెందుకన్నయ్య భయం? కోడిని కోస్తేనే కదా చికెన్ అయ్యేది. ఇప్పుడు ఈ బాక్స్ లో చికెన్ చూసి ఆ కోడిని నేనే కోసానని ఎవరైనా నా మీద కేసు పెడితే ఏందన్నా నా పరిస్థితి? అయ్యి బాబోయ్, మ్యాటర్ లీక్ అయిపోయినట్టుందనా? వాళ్ళు వచ్చేసారనా? తిరకాసన్నయ్య, ముందు అసలు వచ్చింది ఎవరో చూడు. ఉండో అమ్మా, పోలీసు వాళ్ళు కాదులే, మెయింటెనెన్స్ చేసేవాళ్ళంట. టేబుల్ క్లీన్ చేయడానికి వచ్చారనా? అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టేస్తావు. చోళ్ళ గురించి ఏంటమే కానీ లైవ్ లో చూడటం ఇదే మొదటిసారి. ఏం మంచి ప్రభుత్వం ఏందో, చిట్ట చివరికి ఆదివారం నాడు చికెన్ కూడా తినడానికి లేకుండా పోయిందనా?